ఇస్లాంలో ఫిత్రా యొక్క ప్రాముఖ్యత మరియు నియమాలు. ఇస్లాం ఒక సంపూర్ణమైన జీవన విధానం. ఇది మనిషి యొక్క ఆధ్యాత్మిక అవసరాలనే కాకుండా సమాజ జీవనాన్ని కూడా సక్రమంగా మార్గనిర్దేశం చేస్తుంది. అందుకే ఇస్లాంలో పేదలు, అవసరంలో ఉన్నవారు మరియు బలహీనుల పట్ల దయ చూపాలని, అనేక రకాల దానాలు చెయ్యాలని ఆదేశించబడింది. ఆ దానాలలో ఒక ముఖ్యమైనది ఫిత్రా. ఫిత్రా ఇస్లాంలో ప్రతి ముస్లింకు తెలిసిన ఒక ముఖ్యమైన దైవ ఆజ్ఞ. దీనికి ఆధారం ఖురాన్ మరియు హదీస్ రెండింటిలో కూడా ఉంది. ఖురాన్లో అల్లాహ్ తాలా ఇలా అన్నారు, కద్ అఫ్లహ మన్ తజక్కా. కొంతమంది తఫ్సీర్ పండితుల అభిప్రాయం ప్రకారం ఈ ఆయతులో ఫిత్రా వైపు సూచన ఉంది. అలాగే హదీస్లో హజ్రత్ అబ్దుల్లాహ్ ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హుమా ఇలా రివాయత్ చేశారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఇలా ఆజ్ఞాపించారు, ఈద్ నమాజ్కు వెళ్లే ముందు ఫిత్రా ఇమ్మాలి. దీనివల్ల ఫిత్రా ఇస్లాంలో ఒక ముఖ్యమైన ఆరాధన అని తెలుస్తుంది. ఫిత్రా వెనుక ఉన్న జ్ఞానం గురించి హదీస్లో స్పష్టంగా చెప్పబడింది. హజ్రత్ అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫిత్రాను 2 ముఖ్య కారణాల వల్ల విధించారు. ఉపవాసం చేస్తున్నవారు చేసిన అనవసరమైన మాటలు మరియు తప్పుల ప్రభావాన్ని తొలగించడానికి, పేదవారికి ఆహారం అందించడానికి. ఈ హదీస్ ప్రకారం ఫిత్రా వెనుక 2 ముఖ్యమైన లక్ష్యాలున్నాయి. మనిషి ఉపవాసం ఉండే సమయంలో కూడా కొన్నిసార్లు అనవసరమైన మాటలు మాట్లాడవచ్చు. కొన్నిసార్లు ఇతర చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. దానివల్ల ఉపవాసం యొక్క ఆధ్యాత్మిక ప్రభావం తగ్గిపోతుంది. అందుకే ఫిత్రా విధించబడింది. ఫిత్రా ఇవ్వడం ద్వారా ఆ తప్పుల ప్రభావం తొలగి ఉపవాసాలు మరింత పవిత్రంగా మారుతాయి. ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం పేదవారి ఆనందం. ఈద్ రోజు ముస్లిములందరికీ ఆనందం మరియు సంతోషం యొక్క రోజు. ప్రతి ఒక్కరూ ఆ రోజు ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ సమాజంలో పేదవారు మరియు అవసరంలో ఉన్నవారు కూడా ఉంటారు. వారికి కూడా ఈద్ రోజున సంతోషంగా ఉండే అవకాశం కల్పించడం అవసరం. అందుకే ఇస్లాం ఇలా ఆజ్ఞాపించింది, ఈద్కు ముందే ఫిత్రా పేదవారికి ఇవ్వాలి. తద్వారా వారు కూడా తమ కుటుంబంతో కలిసి ఈద్ ఆనందాన్ని అనుభవించగలరు. ఇలా ఫిత్రా ద్వారా ఒకవైపు ఉపవాసాల లోపాలు సరిచేయబడతాయి, మరోవైపు పేదవారికి సహాయం కూడా జరుగుతుంది. ఇది ఇస్లాం యొక్క సామాజిక న్యాయం మరియు కరుణను స్పష్టంగా చూపిస్తుంది. ఇస్లామిక్ పండితుల ప్రకారం ఈద్ ఫజర్ సమయం కంటే ముందు, అంటే ఉదయం మొదటి వెలుగు వచ్చినప్పుడు ఫిత్రా విధిగా అవుతుంది. అంటే ఆ సమయంలో జీవించి ఉన్న ప్రతి వ్యక్తికి ఫిత్రా వర్తిస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఫజర్ సమయం ప్రారంభం కాక ముందే మరణిస్తే అతనిపై ఫిత్రా లేదు. ఫజర్ తర్వాత మరణిస్తే అతనిపై ఫిత్రా ఉంటుంది. ఒక శిశువు ఫజర్కు ముందు జన్మిస్తే అతని తరపు నుంచి ఫిత్రా ఇవ్వాలి. ఫజర్ తరువాత జన్మిస్తే అతనిపై ఫిత్రా ఉండదు. అలాగే ఎవరైనా ఫజర్కు ముందు ఇస్లాం స్వీకరిస్తే వారికి ఫిత్రా ఉంటుంది. ఫజర్ తరువాత ఇస్లాం స్వీకరిస్తే వారికి ఫిత్రా ఉండదు. హదీస్ ప్రకారం ఫిత్రా ఈద్ నమాజ్కు వెళ్లే ముందు ఇవ్వడం ఉత్తమం. ఫిత్రా నిసాబ్ అనే ఆర్థిక పరిమితి కలిగిన ముస్లింలపై విధిగా ఉంటుంది. అంటే అవసరమైన వస్తువులు తప్ప మిగిలిన సంపదలో ఈ పరిమితి ఉంటే ఫిత్రా ఇవ్వాలి. ఉదాహరణకు 7.5 తులాల బంగారం లేదా 52.5 తులాలు వెండి. ప్రస్తుత కాలంలో 87.42 గ్రాముల బంగారం లేదా 612.36 గ్రాముల వెండి. ఈ పరిమాణంలో సంపద లేదా దాని సమాన విలువ ఉంటే ఫిత్రా ఇవ్వాలి. నిసాబ్ గురించి ఒక ముఖ్యమైన విషయమేమిటంటే, జకాత్ కోసం నిసాబ్ సంపదపై 1 సంవత్సరం గడవాలి. కాని ఫిత్రా కోసం ఆ షరతు లేదు. ఎవరైనా ఈద్ రోజున ఫజర్కు ముందు నిసాబ్ సంపద కలిగి ఉంటే వారికి ఫిత్రా విధిగా అవుతుంది. హదీస్ ప్రకారం ఫిత్రా పిల్లల గురించి కూడా ప్రస్తావన ఉంది. ఉలమా ఇలా వివరించారు, పిల్లలకు సొంత సంపద ఉంటే అదే సంపద నుంచి ఫిత్రా ఇవ్వాలి. లేకపోతే తండ్రి వారి తరపున ఫిత్రా ఇవ్వాలి. అందువల్ల తండ్రి తన తరపున మరియు తన చిన్న పిల్లల తరపున ఫిత్రా ఇవ్వాలి. మహిళలు తమ సొంత సంపద నుంచి ఫిత్రా ఇవ్వాలి. మహిళల ఫిత్రా భర్తపై విధిగా లేదు. కాని మహిళ వద్ద సంపద లేకపోతే భర్త ఆమె తరపున ఇస్తే అది సరిపోతుంది. చాలామంది ఇలా అనుకుంటారు, ఉపవాసం చేసిన వారిపైనే ఫిత్రా ఉంటుంది. ఇది సరైన అభిప్రాయం కాదు. ఫిత్రా ఒక ప్రత్యేక ఆరాధన. ఎవరైనా ఉపవాసం చేయలేకపోయినా వారు నిసాబ్ సంపద కలిగి ఉంటే వారు తప్పనిసరిగా ఫిత్రా ఇవ్వాలి.
ఫిత్రా 4 వస్తువులలో ఏదైనా ఒకటి లేదా వాటి విలువ రూపంలో ఇవ్వచ్చు. మొదటిది గోధుమలు, 1 కిలో 750 గ్రాములు, అంటే 2 కిలోలకు పావు తక్కువ. రెండవది జౌ అంటే బార్లీ, 3.5 కిలోలు. మూడవది ఖర్జూర పండ్లు, 3.5 కిలోలు. నాలుగవది కిస్మిస్ పండ్లు, 3.5 కిలోలు. వీటిలో ఏదైనా ఒకటి లేదా దాని మార్కెట్ ధరను పేదవారికి ఇవ్వచ్చు. అయితే గోధుమల విలువ ఇచ్చినా ఫిత్రా పూర్తి అవుతుంది. కాని అల్లాహ్ ఎవరికైనా ఎక్కువ సంపద ఇచ్చి ఉంటే ఖర్జూరాలు లేదా కిస్మిస్ విలువ ప్రకారం ఫిత్రా ఇవ్వడం మరింత ఉత్తమం. ఎందుకంటే పేదవారికి ఎక్కువ ఉపయోగం కలుగుతుంది. చివరిగా మనం గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే ఫిత్రా కేవలం ఒక ఆర్థిక సహాయం మాత్రమే కాదు, అది ఒక గొప్ప ఆరాధన కూడా. ఇది మన ఉపవాసాల లోపాలను సరిచేస్తుంది మరియు సమాజంలో ఉన్న పేదవారికి ఆనందాన్ని అందిస్తుంది. అందుకే ప్రతి ముస్లిం ఈ బాధ్యతను గంభీరంగా తీసుకుని ఈద్ నమాజ్కు వెళ్లే ముందు ఫిత్రాను పేదవారికి ఇవ్వడానికి ప్రయత్నించండి. అల్లాహ్ తాలా మనందరికీ సరైన విధంగా తన ఆరాధనలను ఆచరించి ఆయన సంతోషాన్ని పొందే తౌఫీక్ ప్రసాదించుగాక. ఆమీన్.